ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 2వ వాక్యాన్ని మనము చదువుకుందాం. 40వ కీర్తన 2వ వాక్యాన్ని మనము చదువుకుందాం. నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ దావీదు మహారాజు ఈ యొక్క కీర్తనలో రాస్తూ ఇక్కడ తన అనుభవములో జరిగినటువంటి పరిస్థితిని దావీదు తెలియపరుస్తూ ఉన్నాడండి. ఎలాగున్నానంటే, నాశనకరమైన గుంటలో దావీదు ఉన్నప్పుడు, జిగట కలిగినటువంటి దొంగ ఊబిలో దావీదు ఉన్నప్పుడు ఆయనట దావీదును పైకెత్తాడంట. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, నిజమేనండి. ఈరోజున ఈ యొక్క వాక్యాన్ని మనము గమనించినప్పుడు, ఇదిగో మరి నాశనకరమైనటువంటి ఆ యొక్క అపవాది మనల్ని నాశనము చేయాలని, ఇదిగో ఒక భయంకరమైన నాశనపు గుండెలో మనల్ని పడవేసినప్పుడు అక్కడి నుంచి పైకి లేవలేనంతగా ఆ బంధకాలలో, ఆ కట్టలో, ఆ భయంకరమైనటువంటి ఆ వ్యసనపు కాడులలో నా దేవుని బిడ్డలారా సంవత్సరాల తరబడి అక్కడే ఉంటూ మరి జీవితం బాగుపడాలి, వీటిని మానుకోవాలి, వీటిలో నుంచి విడిపింపబడాలి, ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి, అలాగే ఒక మంచి స్థితిలో స్థాయిలో నిలబడాలి అనేటువంటి ఆశలు, కోరికలు ఉన్నప్పటికీ కూడా లేవలేనటువంటి స్థితి అండి, మానుకోలేనటువంటి పరిస్థితి అండి. ఆ వాటిని తెంచుకోలేనటువంటి, ఆ బంధకాలను తెంచుకోలేనటువంటి పరిస్థితులండి. అందుకనే దావీదు అంటాడు, ఒకప్పుడు నా జీవితం కూడా అదే, ఒకప్పుడు నా స్థితి కూడా అదే. అలాంటి పరిస్థితిలో నేను ఉన్నప్పుడు నన్ను ఎవరు పైకి లేవనెత్తలేకపోయారు, నా జీవితాన్ని విడిపించలేకపోయారు, నా బ్రతుకును మార్చలేకపోయారు. కానీ నా దేవుడు ఇదిగో ఆయన మరి తన హస్తమును చాపి, తన బాహువును చాపి నా చేయి పట్టుకొని నన్ను పైకి లేవనెత్తాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. దినమున ఈ యొక్క సంవత్సరంలో ఇదిగో మన కుటుంబాలలో పిల్లలైనా, యవనస్తులైనా, భర్తలైనా, లేకపోతే మాట వినని పాప అయినా, ఎవరైనా సరే, ఎవరైతే నాశనకరమైనటువంటి గుండెలో పడిపోయి ఉన్నారో, వ్యసనపు కాడులలో ఉన్నారు, అక్రమ సంబంధాల మధ్యలో ఉన్నారు, జీవితాలను పాడు చేసుకుంటూ నరక కోపాలుగా మార్చబడుతున్న కుటుంబాలు ఎన్నైతే ఉన్నాయో నాకు తెలియదు. కానీ ఈ రోజున ప్రభు అంటాడు, ఆ గుంటలో నుంచి ప్రభు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఆ గుంటలో నుంచి నీ కుటుంబాన్ని ఆయన లేవనెత్తబోతున్నాడు. ఆ గుంటలో నుంచి యవనస్తులను ప్రభు లేవనెత్తబోతున్నాడు. ఆ గుంటలో నుంచి నీ కుటుంబాన్ని, నిన్ను ఆయన పైకెత్తుతూ ఉన్నాడు. ఇదిగో నాశనంగా మారిపోయిందేమో నీ వ్యాపారం, నీ యొక్క మరి చేతి పని నాశనం అయిపోయిందేమో, కానీ ప్రభు మరలా ఆ ఉద్యోగంలో, ఆ స్థితిలో, ఆ వ్యాపారాన్ని వృద్ధి చేసి నీకు ఇవ్వబోతున్నాడు. కనుక ఈ రోజున నా దేవుని బిడ్డలారా, మనల్ని ఆ స్థితిలో నుంచి పైకి లేవనెత్తగలిగినటువంటి దేవుడు ఆయన. కనుక ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. నిజమే నా ప్రభా, నువ్వు మమ్మల్ని పైకెత్తే దేవుడు నాయన, మా తలను పైకెత్తే దేవుడు నాయన, మా కొమ్మును పైకెత్తే మా అయ్యా హెచ్చించే దేవుడు నాయన. ఇదిగో నాశనకరమైన గుంటలో నుండయ్యా, జిగట కలిగిన దొంగ ఊబిలో నుంచి నాయన మీరు పైకెత్తమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలను కనికరించండి అయ్యా, కుటుంబాలను బలపరచండి అయ్యా. వాక్యం వింటున్న ప్రతి వారి జీవితాల్లో కార్యాన్ని ప్రారంభించమని ప్రభాని చేతికి అప్పగిస్తూ యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.